రిజర్వేషన్ల కొరకు తెలంగాణలో తొలి అమరుడైనటువంటి సాయేశ్వరాచారి మొన్న అత్యంత పాశవికంగా తాను ఆత్మార్పణం చేసుకోవడం జరిగింది. దానికి మద్దతుగా, దానికి సంఘీభావంగా ఈరోజు ఈ మహబూబ్నగర్ తెలంగాణ చౌరస్తాలో అన్ని బీసీ కుల సంఘ నాయకులు, ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు మేము ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం ప్రభుత్వానికి, ఏదైతే వాళ్ళు ఉచిత హామీలు ఇచ్చి ఈరోజు హామీలు అమలు చేయకుండా ముందుకు వెళ్తూ ఈరోజు బీసీ ప్రజల ఆకాంక్ష ఏదైతుందో దాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి బలిదానాలు కూడా మనం మొట్టమొదటిసారిగా తెలంగాణలో సాయేశ్వరాచారి మరణం చూడడం జరిగింది. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, బీసీ సమాజానికి మనందరం ఐక్యతతో అంటే గ్రౌండ్ నుంచి పోరాడదాం తప్ప ఇటువంటి ఆత్మార్పణలు వద్దని మేము ఈ సభాముఖంగా అందరి ప్రజా సంఘాల తరఫున, విద్యార్థి సంఘాల తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం తెలంగాణ సమాజానికి, విద్యార్థి సంఘానికి. ఎందుకొరకంటే బీసీలు అంటేనే ఒక ఆత్మాభిమానం గల వ్యక్తులు మనం. ఎందుకొరకంటే ఏదైనా ఒక విషయం చర్చనీయాంశం ఉందంటే దాని కొరకు మనం ఎందాకైనా పోరాడే తత్వం గలది మన బీసీ భావజాలం ఉన్నది. బీసీ ప్రజల్లో అదొక మొదటి నుంచి ఉంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కూడా మనం చూసినాం, శ్రీకాంతాచారి అమరుడు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎంత పెద్ద ఉద్యమం జరిగిందో మనం చూడడం జరిగింది. అదే తరాలో ఈరోజు సాయేశ్వర్ మరణం తర్వాత ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని ముఖ చిత్రం మారిపోయింది. ఎందుకొరకంటే అదొక రకమైన భావజాలం ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తుంది. మేమేమంటామంటే ప్రభుత్వాలు ఈరోజు అంటే చేతగాని హామీలు ఇచ్చి ఈరోజు బీసీ మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఈ సందర్భంగా ఖండిస్తున్నాం. ఎందుకొరకంటే ఈ రోజు ఒక సాయేశ్వరాచారి మరణం ఈ రోజు తెలంగాణకు అంటే ఒక దినంగా మేము ఒక అమరుల దినంగా భావిస్తున్నాం. ఎందుకొరకంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఏదైతే 42% రిజర్వేషన్ ప్రభుత్వాలు అమలు చేయడం లేదు, రేపు బీసీలకు రాజ్యాధికారం రాదు అనే ఒక తలంపుతో సాయేశ్వరాచారి పెట్రోల్ పోసుకొని ఆత్మార్పణ చేసుకోవడం జరిగింది. అంటే ఎంతవరకు ఈ రోజు ఆ ఇంటెన్షన్ లో గురవుతున్నారో సమాజాన్ని మొత్తాన్ని మీరు ప్రభుత్వాలు గమనించాలి. 3 ప్రభుత్వాలు ఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా ఈ రోజు ముందుకెళ్తూ బీసీలను, బీసీ విద్యార్థులను, బీసీ భావజాలాన్ని ఈరోజు తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, బీసీ సమాజానికి, బీసీ విద్యార్థి సంఘానికి, ప్రజా సంఘాలకు ఒకటే చేస్తున్నాం, రేపు జరగబోయే ఎలక్షన్ లో బీసీల కోట్లు బీసీలకే వేసుకొని బీసీ భావజాలని బలంగా మనం గ్రామీణ స్థాయిలో విస్తరిస్తే రేపు భవిష్యత్తులో జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఖచ్చితంగా పార్టీలు దిగొస్తాయి. ఎందుకంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికల సర్పంచ్ ఎలక్షన్ లో మన బలం ఏంటో ఒకసారి చూపిస్తే సాయేశ్వరాచారి మరణానికి అదొక మనం నిజమైన నివాళిగా అర్పించిన వాళ్ళు అవుతాం. రేపు స్థానిక సంస్థలో మెజారిటీ స్థానాలు బీసీలు గెలుచుకొని మనం ప్రభుత్వాలకు సవాలు విసిరాలి. ఎందుకంటే నెక్స్ట్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఉన్నాయి, తర్వాత మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి ఈ స్థానిక సంస్థలు మన సర్పంచ్ ఎలక్షన్ లో కనుక మన భావజాలాన్ని మనం ఏ విధంగా మన బలం నిరూపిస్తే ఖచ్చితంగా రేపు పార్టీలు దిగొస్తాయి. రేపు 42% ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చి గద్దెనెక్కిందో ఆ రిజర్వేషన్ అమలు కానీ ఒక అవకాశం ఉంటుందని మనందరం భావిస్తున్నాం. దానికి అనుగుణంగా ఈ రోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కానీ, తెలంగాణ వ్యాప్తంగా కానీ మేము బీసీ ప్రజలకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు మన ఓటు మనకే వేసుకొని మన వ్యక్తులను గెలిపించుకుందాం. మనకు పార్టీలు ముఖ్యం కాదు, బీసీ భావజాలం ఇంపార్టెంట్. ఏ పార్టీలో ఉన్న బీసీలైనా సరే బీసీలకు ఓటు వేసి గెలిపించండి. అప్పుడే మనం సాయేశ్వరాచారి మరణానికి నిజమైన నివాళి అర్పించిన వాళ్ళు అవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.